గ్రంథాలయ ఉద్యమం. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు. ప్రజలను విద్యావంతులను చేసి చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. గ్రంథాలయ ఉద్యమం పితామహునిగా పేరొందిన అయ్యంకి వెంకటరమణయ్య ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ప్రజలను చైతన్యవంతులు చేయడం ద్వారా భారత స్వాతంత్ర్య, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాల్లో భాగం వహించింది. ఆధునిక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గ్రంథాలయాలు ఆసక్తితో ఆంధ్రదేశం అంతటా కూడా 1905 నాటికి 20 గ్రంథాలయాలు స్థాపింపబడినట్టు లెక్కకు వచ్చాయి. పలు ఉద్యమాలు, సాహిత్య సృష్టి వంటి కారణాలతో 1913 నాటికి వీటి సంఖ్య 123కి పెరిగింది. ఆ పైన గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమై ఇతర ఉద్యమాలకు చేయూతనివ్వడమే కాక పలు రంగాల్లో తెలుగువారి చైతన్యానికి చేయూతనిచ్చింది. ఉద్యమ క్రమం. 1911లో రామ్మోహన గ్రంథాలయాన్ని అయ్యంకి వెంకటరమణయ్య స్థాపించారు. ఆయన 1914లో విజయవాడ ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధులతో గ్రంథాలయ మహాసభలు నిర్వహించారు. 1915లో భారతదేశంలోని తొలి గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం తరపున ఇండియన్ లైబ్రరీ జర్నల్ను ప్రారంభించారు. ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, ప్రజలకు అక్షరజ్ఞానం కల్పించడం వంటివి ఇందులో భాగం. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రంథాలయాల సంఘాల కార్యదర్శులు 1934, 1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలు నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త గ్రంథాలయాలను ప్రారంభించారు. మూసివేయబడిన గ్రంథాలయాలు ఎన్నో పునరుద్ధరించారు. 1920, 1934లో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఉద్యమ నిర్వహణలో భాగంగా గ్రంథాలయ సంఘాల ప్రతినిధులు ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటించారు. గ్రంథాలయ మహాసభలు. 1914లో ప్రారంభమైన గ్రంథాలయ మహాసభలు రాష్ట్రంలోని గ్రంథాలయాల అభివృద్ధికి, గ్రంథాలయ ఉద్యమ రూపకల్పనకు చేయూతనిచ్చాయి. మొదటి గ్రంథాలయ మహాసభలు 1914 ఏప్రిల్ 10న విజయవాడలో రామ్మోహన ధర్మ పుస్తక భాండాగారం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మహాసభలకు ప్రముఖ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు అధ్యక్షత వహించారు. అప్పటికే రాష్ట్రంలోని గంజాం, విశాఖపట్నం, గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, నెల్లూరు ప్రాంతం, కడప, కర్నూలు మొదలుకొని బళ్ళారి వరకు ఏర్పాటైన 60 గ్రంథాలయాల నుంచి 200 మంది ప్రతినిధులు కార్యక్రమానికి ఇచ్చేశారు. మొదటి గ్రంథాలయ మహాసభల సందర్భంగా ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం ఏర్పాటు చేశారు. నైజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ. 1928లో సూర్యాపేటలో మహావైభవంగా జరిగిన ఆంధ్ర సభలలో గ్రంథాలయ మహాసభకు దేశభక్త వామన నాయక్ గారు అధ్యక్షత వహించారు. వామన నాయక్ గారు మిక్కిలి సమర్థతతోనూ ఉత్సాహంతోనూ ఆంధ్ర భాష అందే సభా కార్యక్రమం జరిపిరి. గ్రంథాలయోద్యమంను నైజాం రాష్ట్రంలోని ఆంధ్ర జిల్లాలయందు వ్యాపింపచేయడానికి గాను ఒక ప్రచారకుని వేతనమునికై 300 రూపాయలు విరాళంగా ఇచ్చేదమని అధ్యక్షులు వాగ్దానం చేశారు. కేంద్ర సంఘ యాజమాన్యమున ఒక గ్రంథాలయ ఉపసంఘం ఏర్పరపబడింది. ఈ ఉపసంఘమునకు శ్రీ దేశభక్త నాయక్ గారు అధ్యక్షులుగా ఉండడానికి అంగీకరించారు. ఆంధ్ర గ్రంథాలయ సంఘం 1914లో ఆంధ్రదేశంలో గ్రంథాలయాలను నిర్వహణను ప్రోత్సహించేందుకు ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి తొలి అధ్యక్షునిగా మోచెర్ల రామచంద్రరావు పంతులు వ్యవహరించారు. కార్యదర్శులుగా అయ్యంకి వెంకటరమణయ్య గారు వ్యవహరించారు. లైబ్రరీలో ఏర్పాటు చేసుకోవడానికి వినూత్న పద్ధతిలో ఏర్పాటు చేసినటువంటి బుక్ షెల్ఫ్. క్లాస్ రూమ్ లైబ్రరీ సంబంధించి ఎఫెక్టివ్ యూజ్ ఎలా చేసుకోవాలి అనే దానికి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ క్లాస్ రూమ్ లైబ్రరీ.
learning and teaching basic library skills, borrowing and returning, care for library material, issue and return, circulation system in library, rules and regulations in a circulation work, circulation procedure, check-in and check-out, organizing the circulation work, methods of changing system, ledger system, objectives of classroom library. Organization of collection in classroom library, features of CRL to keep the children interested, Dear, drop everything and read. Train the teachers to create reading interest and develop reading habit among the children. Train the teachers in conducting various activities among the students for the effective use of role and importance. Create a reading environment. Support reading instructions. Inculcate reading habit. Enriches the curriculum. Reinforce languages acquisition. Encourages independent reading. Increases vocabulary. Allows students to interact with books. Develops library culture. 4 R's. There are 4 R's regarding the library maintenance: renewal, reservation, recalling, and returning. Now we are going to see the Japanese folder. For the small kids in our classrooms, this Japanese folder will be more helpful to read the picture and narrate the story. Wall hangings. These are some wall hangings which contains small books for the library. These are the covers containing covers and folders. These are the attractive book containers. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.